అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అక్బర్ బీర్బల్ కథలలో ఒక కథ బీర్బల్ జ్వరం విందాం. ఇక కథలోకి వెళితే, ఒకసారి బీర్బల్కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్లలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆతృతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్లారు. బీర్బల్ జ్వరం వల్ల నీరసించి చిక్కి శైల్యమయ్యి ఉన్నాడు. అక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమోనని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ల కోసం పక్కగదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు. పిరిగివచ్చి బీర్బల్ మంచంమీద పడుకుంటే ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. అక్బర్ ఏమీ ఎరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూచున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు. కొంతసేపు ఇలా సాగాక అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణమేమిటని అడిగాడు. ఈ గదిలో ఏదో మారినట్టుంది అని బీర్బల్ జవాబు చెప్పాడు. మారిందా? ఏమిటి మారిందంటావు అని అక్బర్ అన్నారు. ఈ మంచం ఒక మూల ఎత్తుగా ఉన్నట్టుంది అని అన్నాడు. జ్వరమొచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు. మహారాజా, నా శరీరానికి జ్వరమొచ్చింది, కాని నా మెదడుకు రాలేదు అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు. అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.